Hi, hello everybody. Welcome back to my channel. Here in this video, I am going to explain about these two pronouns. ఈ వీడియోలో మీకు ఈ టూ ప్రొనౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ I explained about 6 types of pronouns, and the rest of 2 are here. Actually, already I said to you before, we had 8 types of pronouns are there. So, and I said to you the meaning of a pronoun. The meaning of a pronoun is here, it is used in the place of a noun. Why we use pronoun in the place of a noun? Because to avoid the repetition of a noun in a sentence. So that's why we use pronoun in the place of a noun. So again here pronoun has 8 types. Okay, it has 8 types. First one వచ్చేసి మీకు పర్సనల్ ప్రొనౌన్, సెకండ్ వన్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్, థర్డ్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఫోర్త్ వన్ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఇండెఫినైట్ ప్రొనౌన్, అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఇంటరాగేటివ్ ప్రొనౌన్. So these are 8 types of pronouns, right? So here I'm going to explain about indefinite pronoun and interrogative pronoun, right? Then come to here, indefinite pronoun. So what it tells about, ఇది దేని గురించి తెలియజేస్తుంది. Okay, so here indefinite pronoun is a pronoun. Indefinite pronoun is a pronoun which tells about a thing or a person indefinitely. Okay, it tells about a person or a thing indefinitely. పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ ఇండెఫినైట్గా తెలియజేసేదే, అంటే పర్టికులర్గా తెలియజేసేది కాకుండా మామూలుగా తెలియజేసేదాన్ని, ఇండెఫినైట్గా తెలియజేసేదాన్ని మనము ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ కిందకు వచ్చేసి సమ్ వన్, సంథింగ్, సంబడి, anybody, anyone, anything. So these are all comes under indefinite pronoun. ఇవన్నీ కూడా indefinite pronoun కిందకి వస్తాయి అన్నమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో someone came here yesterday. Someone came here yesterday. Here someone. So I didn't say particularly who came there. Okay. సో నేను ఇక్కడ ఎవరు వచ్చారు అనేసి పర్టికులర్గా చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ ఎవరో వచ్చారు అని చెప్తున్నాను. సమ్వన్ కేమ్ హియర్ ఎస్టర్డే, ఎవరో ఇక్కడికి నిన్న వచ్చారు అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, something happened here. Something happened here. Something ఏదో జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్, somebody made a call. సో ఎవరో ఫోన్ చేశారు. ఓకే, దెన్ ఎనీబడి క్యాన్ స్పీక్ ఇన్ హిస్ మదర్ టంగ్. Okay, anybody can speak
in his mother tongue. Next, anyone can write this exam. Anyone can write this exam. Like this, we use indefinite pronouns in a sentence. Okay, ఈ విధంగా మనము ఈ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ని సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. సో రిమెంబర్ అగైన్, ఇండెఫినైట్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు సే అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఇండెఫినైట్లీ. ఓకే, సో ఇండెఫినైట్గా తెలియజేస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు సమ్వన్ కేమ్ హియర్ ఎస్టర్డే, ఎవడో వచ్చాడు. సో ఎవరు అనేది చెప్పట్లేదు, రైట్? సంథింగ్ హ్యాపెన్ హియర్, ఏదో జరిగింది, ఏం జరిగింది అనేది చెప్పట్లేదు. నెక్స్ట్, సంబడి మేడ్ ఏ కాల్, ఎవరో ఫోన్ చేశారు అని చెప్తున్నాము, ఎవరు చేశారు అనేది చెప్పట్లా. నెక్స్ట్, ఎనీబడి కెన్ స్పీక్ ఇన్ హిజ్ మదర్ టంగ్. ఓకే, ఎవరైనా కానీ వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడవచ్చు అని చెప్తున్నాము. ఎనీవన్ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్, ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు అనేసి చెప్తూ ఉన్నాము. సో లైక్ దిస్ వి యూజ్ ఇండెఫినైట్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్సెస్. ఈ విధంగా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ని మనము సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము, రైట్? దెన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్? సో హియర్ వి యూజ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ to make questions or to ask questions. ఓకేనా? సో మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్వశ్చన్స్ని అడగటానికి కానీ లేకుంటే క్వశ్చన్స్ని తయారు చేయడానికి కానీ మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హూ, హూజ్, విచ్, హూమ్ అండ్ వాట్. సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఇక్కడ హూ అనేది దేనికి యూజ్ చేస్తామంటే పర్సన్స్కి యూజ్ చేస్తాము. ఇన్ ద సబ్జెక్టివ్ కేస్ we use who for persons in the subjective case. We use whose for possessive case. Whose for possessive case, and which is used for things. Okay, which is used for things and persons also. Then whom is used for persons in the place of object case. Okay, here subjective case, right? This is objective case. Okay, then what is used for persons? Okay, so and things also. So here first one, who. Who is your father? Who is your father? Okay, next. Whose books are these? Whose books are these? Next, which. Which is the longest? Which is the longest river in India? Which is the longest river in India? Next. Whom do you wish to marry? Whom do you wish to marry?
Next, what can I give? What can I give you? What? So like these, we use these interrogative pronouns in the sentences. ఈ విధంగా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ని ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాము. ఓకే, సో హియర్ we use interrogative pronouns like this. Okay, so again indefinite pronoun is used to say about a person or a thing indefinitely. So someone, something, somebody, anybody, anyone, anything, these are all comes under indefinite pronoun. So we use these pronouns in the sentences like this. And then interrogative pronoun. Interrogative pronoun is used to ask questions or make questions. Okay, here who is used for persons in the subjective case, and who is used for possessive cases. Okay, used for possessive cases, and which is used for things and persons. And then whom is used for the persons in the objective case, and what is used for the things like this. Okay, here who is used for only for persons, remember that, right? So this is about these two pronouns. Okay, so if you want to know all about these pronouns, you have to check out my previous videos. Okay, and follow for more about grammar. Okay, and if you want to prepare any competitive exam, you can follow my channel. Then you can get good marks in your English exams. Thank you.